హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ మీ సిద్ధగౌన్ సుదర్శన్. ప్రేమ వివాహాలకు సంబంధించి రకరకాల ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అంటే పెద్దలు ఒప్పుకోలేదని చెప్పేసి, లేకపోతే కులాంతర వివాహం చేసుకోరని చెప్పేసి, మతాంతర వివాహం చేసుకోరని చెప్పేసి కొన్ని ఇష్యూస్ వస్తాయి. అయితే నిజంగా మెచ్యూర్గా లేకుండా, అంటే ఏదో 10వ తరగతిలోనో లేకపోతే ఇంటర్మీడియట్లోనో లేకపోతే 8వ తరగతిలోనో ఇంకొక అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పేసి అదే ప్రేమగా అనుకొని పెళ్లి చేసుకోవడం వేరు. కానీ ఫుల్ అంటే లైఫ్లో సెటిల్ అయ్యి జీవితంలో స్థిరపడ్డ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ తర్వాత ఒకరికొకరు అంటే తమ భావాలను పంచుకొని ఒకటిగా అవుతారు కొంతమంది ప్రేమికులు. అయితే వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరు అయినప్పటికీ పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళి చేసుకున్న తర్వాత నిజంగా వాళ్ళు చక్కగా జీవితం గడుపుతూ ఉన్నారు. ఇద్దరు అంటే ఒకరికొకరు అనుబంధంగా తర్వాత ప్రేమతో ఆప్యాయంగా ఉంటున్నారు. వాళ్ళు మరి భారతదేశంలోనో లేకపోతే ఇక్కడ తెలంగాణలోనో కాదు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ స్థానికంగా పుట్టి పెరిగి ఇక్కడనే అంటే వాళ్ళ విద్యాభ్యాసం అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత వీళ్ళు పెళ్ళి చేసుకొని కెనడా దేశంలో అక్కడ స్థిరపడ్డారు. కెనడాలో స్థిరపడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ తర్వాత వాళ్ళ చుట్టాలు పక్కలు ఉంటారు కదా, అమ్మాయి వాళ్ళ చుట్టాలు పక్కలు ఉంటారు కదా, వీళ్ళు అంటే మా అమ్మాయిని ఎత్తుకొని పోయిండు, అంటే తీసుకొని పోయిండు, తర్వాత ఏం చేసిండో అర్థం కావట్లేదు, అంటే ఇక్కడ వీళ్ళు కనిపించడం లేదు అనేటువంటి ఒక మిస్సింగ్ కేసు నమోదు చేసిండ్రు. మిస్సింగ్ కేసు నమోదు చేయడం పెద్ద విషయం కాదు, చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత ఇక్కడ హైదరాబాద్ హయత్నగర్ పిఎస్లో మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత వాళ్ళకు కెనడాలో ఉన్నటువంటి ఆ జంటకు వీళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇట్లా మిస్సింగ్ కేసు నమోదైంది, అసలు యాక్చువల్గా మరి ఆ అమ్మాయి ఉందా లేదా అంటే ఆ అమ్మాయికి సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేస్తుంది. అంటే ఆ పోలీసులకు వీడియోని పంపించేసి నేను ఇక్కడ భద్రంగా ఉన్నా, మేము చాలా ప్రేమ ఆప్యాయతలతో మంచిగా ఉన్నాం, మేము ఇక్కడ చాలా చక్కగా బతుకుతూ ఉన్నాం, కానీ కావాలని చెప్పేసి మా అమ్మ అంటే వాళ్ళ నాన్న చనిపోయిండు, అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయిండు, మా అమ్మ కావాలని చెప్పేసి నన్ను మొత్తం ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది, మా నాన్నమ్మ తర్వాత వీళ్ళ చుట్టాలు కూడా కొంతమంది ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మేము చేసుకున్నటువంటి పెళ్ళిని వాళ్ళు ఇష్టపడట్లేదు, దానికి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, ఏం కారణాలు అంటే పూర్తిగా వాళ్ళు చెప్పండి, ఇంకా వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకంటే కెనడాలో ఉన్నటువంటి జంట ఇప్పుడు మనతో పాటు లైవ్లో ఉన్నారు, అంటే వాళ్ళు కూడా మనం లైవ్లో తీసుకున్నాం వాళ్ళని. ఆ తర్వాత ఇక్కడ గాల్విన్ అని చెప్పేసి కెనడాలో ఉన్నటువంటి జంటకు సంబంధించినటువంటి ఒక ఫ్రెండ్ గాల్విన్, ఆయన కూడా ఇక్కడ తెలంగాణలో ఉన్నాడు, హైదరాబాద్లో, ఆయన కూడా లైన్లో ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మేము మెచ్యూర్గా అంటే ఏదో తెలియని వయసులో కానీ లేకపోతే ఇట్లాగా కానీ పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి కాదు. మొత్తం కూడా చదువుకున్నారు, ఉన్నత చదువులు చదివిన తర్వాత జీవితంలో స్థిరపడ్డ తర్వాత కెనడాలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటూ ప్రేమానురాగాలతోటి మేము మంచిగా జీవితం గడుపుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతోటి మాకు రోజు కాల్స్ చేయించి, అంటే ఇక్కడ మనం మధ్యాహ్నం అయితే వాళ్ళకు రాత్రి అయిపోతుంది, అంటే మనకు పొద్దునుంటే వాళ్ళకి నైట్ ఉంటుంది కాబట్టి అట్లా కాల్స్ చేయించేసి రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. తర్వాత మమ్మల్ని రమ్మని చెప్పేసి వేధిస్తూ ఉన్నారని చెప్పేసి ఆ జంట అంటా ఉంది. ఆ జంటతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఏం కథ అనేటువంటి విషయం వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. హలో. ఎస్ సార్. హలో, చెప్పండి ఏం జరిగింది అసలు యాక్చువల్గా? అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ చుట్టాలు బంధువులు ఎట్లా వేధిస్తున్నారు? హలో, నమస్తే సుదర్శన్ గారు. చెప్పండి అమ్మా. సో నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. సో మా డాడీ మమ్మీ అందరూ, అంటే మా డాడీ 2016లో చనిపోయారు. సో నేను మొత్తం మా ఇంట్లో మా మమ్మీ, మా అమ్మమ్మ, మా పిన్ని, మా తమ్ముడు, నేను ఉంటాం అన్నమాట. ఓకే. సో అయితే వాళ్ళు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేనంటే హేట్ రేట్ ఎక్కువ, చాలా హేట్ రేట్. ఎందుకంటే మా తాతయ్య అంటే మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో తను నన్ను చాలా గారాబంగా చాలా మంచిగా చూసుకునేవారు. అందరికంటే కొంచెం నన్ను ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి చూసుకునేవాడు. సో వాళ్ళకి అది ఒక గడ్లాగా పడిపోయి, అంటే ముగ్గురికి, అంటే మా మమ్మీ వాళ్ళకి ఎందుకు ఇలా, అంటే మా సొంత తల్లికి కూడా ఏంటి ఇది అన్నట్టు అయిపోయింది అనమాట. అలా చూసుకునేవాడు మా తాతయ్య.
సో మా తాతయ్య చనిపోయిన సెకండ్ డే నుంచి నాకు స్టార్ట్ అయింది. ఇంకా నీకేం లేదు ఇక్కడ అన్నట్టు స్టార్ట్ చేశారనమాట మా తాతయ్య అంటే చనిపోయిన సెకండ్ డే నుంచి. ఆస్తులో వాటా లేదనా? ఆస్తుల గురించి కాదు, అంటే ఆస్తులు అనేది అది సెకండరీ, కానీ ఫస్ట్ అంటే ఎమోషనల్ గా కానివ్వండి చాలా మెంటల్ గా డిస్టర్బ్ చేశారనమాట. అంటే ఇంకా ఎవరైనా నీకెవరు తమ లేరు. పిల్లల్ని ఒక్క నిమిషం ఆగండి, ఎవరైనా తమ పిల్లల్ని తాత మంచిగా చూసుకుంటుండు అంటే సంతోషపడతారు. ఎందుకు మీ తల్లి కానీ లేకపోతే మీ పిన్ని కానీ ఎందుకు అట్లా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? అంటే వాళ్ళకి ఏంటి అని అంటే, మా తాతయ్య ఎక్కడ నాకు ప్రాపర్టీ ఇస్తాడో ఆ ప్రేమ మీద, ఎక్కడ వచ్చి నాతో ఎక్కువ ఉంటే మా తమ్ముడికి రాదేమో, మా పిన్ని వాళ్ళకి రాదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకు ఉండొచ్చు. నాకు తెలీదు కరెక్ట్ పాయింట్ ఏంటి అనేది కూడా నాకు తెలీదు ఇప్పటి వరకు. బట్ ఓకే, వాళ్ళకైతే నా గ్రడ్జ్ అక్కడి నుంచే మొదలైంది. ఎప్పుడు అక్కడ నుండి బయటపడింది. సో కాదు ఇప్పుడు ఎవరైనా కానీ తల్లి కాదు ఒక్క నిమిషం అండి, తల్లి ఎవరైనా కానీ తమ కూతురు బాగుండాలనుకుంటారు. తర్వాత వాళ్ళ నాన్నతో అంటే తల్లి వాళ్ళ నాన్నతో అంటే తాతతో మంచిగా ఉంటే చాలా బాగుండాలని కోరుకుంటారు. తల్లి కూడా మీ తల్లిపైన కూడా మీరు ఆరోపణ చేస్తున్నారు, అంటే ఆమెకు మేమంటే కొంచెం అట్లా ద్వేషభావం ఉందని చెప్పేసి. ఎందుకు అట్లా? కారణం ఏమై ఉంటుంది? సో మా మమ్మీ తను జాబ్కి వెళ్ళిపోయేది, తను ఉండేది కాదు, తనతో అంత బాండింగ్ ఉండేది కాదు. తను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయేది. మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ లేదు. తను అంటే కొన్ని డిస్కషన్స్ అయ్యేవన్నమాట మా ఇంట్లో. అంటే అంటే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఏ పరంగా డిస్కషన్స్ అయినా నన్ను ఇన్వాల్వ్ చేయకుండా, అంటే మా తాతయ్యని నన్ను దూరం చేయాలని, ఆ పాయింట్ ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ వాళ్ళు కొంచెం దూరం చేయాలని ప్రయత్నించారు నన్ను మా తాతయ్యని. సో మా తాతయ్య చనిపోయేదాకా కూడా కొంచెం నాకు హై ప్రయారిటీ ఇచ్చి అంతా ఉండేది. కొన్ని మెడికల్ ఇష్యూస్ వల్ల 2014లో మా తాతయ్య చనిపోయారు. సో మా తాతయ్య చనిపోగానే వాళ్ళు స్టార్ట్ చేశారు హెరాస్ చేయడము. అంటే నువ్వు ఏంటి ఇప్పటి వరకు నీకు అయిన, అంటే ఒక మహారాణిలా చూసుకున్నాడు, నీకు అయిపోయింది, ఇంకా ఇవన్నీ చాలు అని చెప్పి అయిపోయింది. సో తర్వాత ఏమైంది నెక్స్ట్, సరే అట్లా అయిపోతుంది, నా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ అవుతుంది. తర్వాత 1 ఇయర్కి 2016లో మా డాడీ చనిపోయారు. సో 2016లో మా డాడీ చనిపోయారు, సడన్ గా చనిపోయారు. అండ్ ఎట్లా చనిపోయారో కూడా తెలియదు అనమాట. అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి దాంట్లో కూడా, మా డాడీ చనిపోయిన దాంట్లో కూడా. అసలు 1 డే అంటే ఇమీడియట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన మనిషి గంటలో లేడు అని అంటే అది డౌట్స్ ఉన్నాయి కదా. సో అట్లా. yes అన్న ప్లీజ్ స్పీక్. అంటే ఎలా చనిపోయింది? అంటే హార్ట్ అటాక్ అట్లా ఏమొచ్చింది? Anna, sorry, with all due respect, can I speak because I have to catch a flight in 20 minutes, sir. Okay, sir. Okay, sir. Number one, sir, I'm speaking as a citizen of India, not as anybody else, sir. Okay, we are concerned. Hyderabad is an international city, sir. My friend and his wife he's a software engineer. He had to leave the country of his birth. They gave an online complaint 28th of October 2024. Online complaint. Again in November, they gave a proper complaint in Hayat Nagar police station, sir. The police never took action on the people whose names are mentioned in the complaint, sir. Why? For 1 year. Because about a year, sir, 10 months to a year, they are being harassed, and certain, I won't say all, certain police officers are harassing them. As per law in India, once a girl comes 18 and a boy is 21, they are free to marry anybody of their choice. Why are they being harassed? అమ్మాయి తర్వాత 21 సంవత్సరాలు నిండిన అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు. అవును sir, what is happening? This is an international city. They are being harassed by the certain police officers, and by some people are claiming to be government employees, calling them, harassing them, threatening them, entering their house. This is criminal trespassing, sir. What is happening? I want to ask the Commissioner of Police of Hyderabad, sir, you say friendly police. Is this Hyderabad friendly police? This is not Hyderabad friendly police. Hyderabad is a beautiful city, but people like this couple are running away from this city because they're being harassed. They're being targeted, sir. Have you met Hyderabad police? Sir, we want to appeal, sir.
through In this this case. medium. Yes, sir, please. We got all the proof. We have the recordings, which can be Okay. verified. It can be sent to the forensic lab for voice sampling also. Everything we have, sir. And the police are not taking action. On the contrary, this couple had to leave India, sir, the country of their birth, and go to Canada. Even in Canada, the police are harassing them, sir. So I appeal to the Chief Justice of Telangana High Court, the Chief Minister, and the Commissioner of Police, Hyderabad. Please, sir, look into this matter. This is a genuine case. Okay. Thank you so much, sir. థ్యాంక్ యూ అండి. అయితే గ్యాల్లోన్ గారు ఏం చెప్తున్నారంటే అసలు యాక్చువల్గా ఇది హైదరాబాద్ అనేటువంటి ఇంటర్నేషనల్ సిటీ. అసలు యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే లాకు వ్యతిరేకంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కెనడాలో స్థిరపడి అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో, ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకున్నారో వాళ్ళని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫోన్ చేసేసి తర్వాత రకరకాలుగా ఇట్లా కాల్స్ చేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. తర్వాత మీ పైన కేసు నమోదు అయిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. అసలు యాక్చువల్గా దీనిపైన అంటే ప్రత్యేకంగా ఇక్కడ న్యాయస్థానాలు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ దీనిపైన దృష్టి పెట్టాలి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. అంటే మరి వీళ్ళు పోలీసులను వెళ్ళి కలిసిందా లేదా అని చెప్పేసి కూడా మనం ఇందాక ఒకసారి సిఐతో మాట్లాడినా నేను ఇందాకనే ఈ ఇష్యూ పైన మాట్లాడితే సిఐ ఏమంటున్నాడంటే అంటే ఆల్రెడీ ఈ విషయం కూడా చెప్పిన నేను. అంటే అక్కడ ఉన్నటువంటి కెనడాలో ఉన్నటువంటి అమ్మాయి నేను సేఫ్గా ఉన్నా అని చెప్పేసి వీడియో కూడా రికార్డ్ చేసి పంపించింది. ఆ తర్వాత మీకు కూడా సిఐ గారికి అంటే ఇక్కడ ఎస్హెచ్ఓ ఉన్నటువంటి హైదనార్ పిఎస్కి కూడా అక్కడ వీడియో చేసి పంపించింది. ఏమని చేసి పంపించింది అంటే నేను ఇక్కడ సేఫ్గా ఉన్నా, ప్రేమించి పెళ్లి చేసుకున్న అతనితో నేను సంతోషంగా ఉన్నా, తర్వాత మేము ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మా పేరెంట్స్ మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, ఇక్కడ పోలీసులు మాకు మాటికి కాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చెప్తా ఉంది. అయితే ఈ విషయాన్ని నేను ఒకసారి అక్కడ సిఐ గారితో మాట్లాడితే ఆయననేమో అంటే లేదు అసలు యాక్చువల్గా వాళ్ళు భయపెట్టించి అట్లా ఏది ఈ రికార్డ్ చేసి పంపించుండొచ్చు, ఏది వీడియో తీసి పంపించినట్టున్నారు, అందుకని భయపెట్టి అట్లా చేసినట్టున్నారు. కాబట్టి ఏది వాట్సాప్ కాల్లో మాట్లాడితే ఓకే, లేకపోతే కనీసం వాళ్ళని చూపించండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు చెప్పండి అమ్మా. మీరు వాట్సాప్ కాల్లో మాట్లాడడానికి రెడీగా ఉన్నారా మీ పేరెంట్స్తో? లేదు వాళ్ళు కావాలని చెప్పి నా మీద అంటే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు డైరెక్ట్ కంక్లూడ్ చేయరు, ఈయన చంపేశాడు అని వెళ్ళి డైరెక్ట్ పోలీసులకు చెప్తున్నారు. చంపేశాడని ఫోర్సబుల్ కంక్లూడ్ చేస్తున్నారు పోలీసులు. డైరెక్ట్ ఫోన్ చేసి నాకు మీ అమ్మమ్మ వచ్చి చెప్తుందండి మాకు మీరు ఉన్నారా పోయారా అని అడుగుతుంది డైరెక్ట్ అని అంటారు. కంక్లూడ్ ఎట్లా చేస్తారు మీరు ఉన్నారా పోయారని? నేను ఇప్పుడు సోషల్ మీడియా అనేది అందరు యూజ్ చేస్తుంటారు. రెగ్యులర్ గా మేము ఫొటోస్ పోస్ట్ చేస్తుంటాం, వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు, అన్ని జరుగుతూనే ఉంటాయి. నేను బతికే ఉన్నానని వాళ్ళకి తెలుసు. సో సుదర్శన్ గారు ఇక్కడ ఇప్పుడు ఈమె రెగ్యులర్ గా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ పెడుతుంటది. వాళ్ళ కుటుంబీకులు అందరూ లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, కానీ వాళ్ళకు 100% తెలుసు మేము బాగానే ఉన్నాము, కెనడాలో సంతోషంగా ఉన్నాము అని అన్ని తెలిసినా కూడా వాళ్ళ కేవలం మమ్మల్ని హరాస్ చేయాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వద్దు, మమ్మల్ని నిద్రపోనివ్వద్దు అని చెప్పేసి ఆ ధోరణితోని నా మీద ఎస్పెషల్లీ ఈమెని నేను చంపేశాను అన్నట్టు క్రియేట్ చేసేసి నా మీద ఆల్రెడీ చంపేసినట్టే క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. చంపేశారు ఏంటి అని అంటే వాళ్ళకి తెలుసుకోవడానికి అసలు ఉందా లేదా అని తెలుసుకోవాలి, చంపేసే ఉంటాడని వాళ్ళకి కంక్లూజన్ అదంతా. రైట్. సో అలా చేస్తూ మేము వాళ్ళకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం కూడా. అంటే కుటుంబానికి ఒక సర్టెన్ టైం వరకు ఇచ్చాము. మా మ్యారేజ్ అయిన 3 years వరకు ప్రతి అప్డేట్ రాత్రి 2 గంటలకు కాల్ చేసినా మేము ఎత్తి వాళ్ళకు ప్రతి అప్డేట్ ఇచ్చాము. మేము ఇచ్చినా కూడా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కేవలం ఇప్పుడు మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల బాధ లేకపోతే కుటుంబం బాధ మాకు కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి అంటే వాళ్ళను హ్యాపీ చేయడానికి మేము హ్యాపీగా ఉన్నామని క్లియర్ గా మేము చూపిస్తున్నాము. ఈమె వీడియోస్, ఈమె రీల్స్ అవి కూడా చేస్తుంటది అప్పుడప్పుడు చిన్నగా. అయితే అవి కూడా చూస్తారు వాళ్ళకు మేము ట్రాన్స్పరెంట్ గా ఎలా ఉన్నాము అని తెలిసి కూడా కేవలం మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియద్దు అనే ధోరణితో
ఇదంతా చేస్తూ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోలీస్ వాళ్ళకు మన డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కూడా తెలుసు మేము అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, SHO గారితో డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది. అది వాళ్ళకు తెలిసి కూడా ఇక్కడ ఇండియాకి వచ్చి అక్కడ హైదరాబాద్ పిఎస్కి వెళ్ళిరా మీరు? లేదు ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చాము మేము. కెనడా అక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఇచ్చాము. వాళ్ళకు కూడా మేము చాలా నోటెడ్, మా పేర్లు కానివ్వండి, మా మ్యాటర్ కానివ్వండి, దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ ఇట్, రైట్? వాళ్ళకి తెలిసిన Let me explain technical point. Okay. Sir, number one, Galvin garu, the grandmother gave a fake complaint. Why I say fake complaint? Because she was speaking to Priya. The auntie also came to their house in Hyderabad, sir. Mottam recordings undi. మీకు కావాలంటే పంపిస్తాను, మీరు చెక్ చేసుకో. And the police are certain police officers are trying to deflect, sir, because the couple sent a video, they sent the visa copy, everything was sent, sir, and now certain police officers are trying to cover up and blaming the victims. They are victim shaming. This is unacceptable, sir. Okay, అన్ని ప్రూఫ్ ఉన్నాయి సార్, కావాలంటే నా తెలుగు బాగాలేదు పంపిస్తాను, మీరు చెక్ చేసుకో సార్. అన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా పోలీసులు తర్వాత ఇక్కడ గ్రాండ్ మదర్ అంటే ఇక్కడ వాళ్ళ నానమ్మ తర్వాత వీళ్ళ అమ్మ వీళ్ళందరూ కలిసి వేధిస్తున్నారని చెప్పేసి గాల్విన్ గారు అంటున్నారు. చెప్పండి అమ్మా. సార్ ఒక రికార్డింగ్ నీకు పంపిస్తాను, మీరు చూడు. దాని రికార్డింగ్ మీదే దే సేయింగ్ సర్టిఫికెట్స్ ఉంది, మీకు కావాలో పంపిస్తాను, మీరు చెక్ చేసుకో, వెరిఫై చేసుకో సార్. ఓకే, ఇప్పుడు హౌ ద పోలీస్ ఆర్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఉంది. వాళ్ళు ఏంటంటే ఎవరు ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లి తర్వాత వాళ్ళ నాన్నమ్మ కలిసి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే ఆల్రెడీ ఆయన తీసుకెళ్ళిండు, కెనడాకి తీసుకెళ్ళేసి చంపేసిండు అనేటువంటి కంప్లైంట్ ఇచ్చిండ్రు. అంటే ఫ్లాక్షల్ ఇట్లా ఇక్కడ హైదరాబాద్ పిఎస్లో ఈ కంప్లైంట్ కూడా ఇచ్చేసిండ్రు. అయితే వాళ్ళ పోలీసులు నేను ఇందాక మాట్లాడితే వాళ్ళు సిఐ గారు ఏమంటున్నారంటే అది చంపేసిండ్రని కాదు, కాకపోతే ఏంటంటే వాళ్ళు భయపెట్టి అక్కడ తీసుకెళ్ళిందని చెప్పేసి ఆరోపిస్తున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళని అంటే ఒకవేళ అంటే వీడియో కాల్లో మాట్లాడితే ఓకే అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఇక్కడ సిఐ గారు అంటున్నారు. మీరేమంటారమ్మా? వాళ్ళకి డైలీ నాకు కాల్ చేసి వాళ్ళు ఏంటి అంటే ఈయనను వదిలేయాలి అని చెప్పడానికి వాళ్ళకి పాయింట్ కావాలి. రోజు నాకు ఫోన్ చేసి అదే చెప్పేది 3 years నుంచి. ఏదో ఒక సందర్భంలో ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా నార్మల్ గా మాట్లాడే వాళ్ళు కాదు. ఆలోచించుకో, మంచి డెసిషన్ తీసుకో, పెళ్ళై 3 ఏళ్ళు అయినా కూడా మంచి డెసిషన్ తీసుకో అంటే పెళ్ళి చేసుకున్నాను అయ్యింది అంత నార్మలే ఉన్నాం మేము. ఉన్నాక కూడా నువ్వు మంచి డెసిషన్ తీసుకో అని ఎలా అంటారు? నిజంగా ఇండైరెక్ట్ వదిలేసి రమ్మని, సో ఇండైరెక్ట్ గా అట్లా చెప్పేవాళ్ళు. సో మీరేమంటారండి? మీ భర్తతో మాట్లాడించండి ఒకసారి. సుదర్శన్ గారు, సో వాళ్ళ ఇంటెన్షన్ అనేది ఒకటే సుదర్శన్ గారు, ఏంటంటే మేము ఇద్దరం విడిపోవాలి. అంటే ఎస్పెషల్లీ వాళ్ళ టోటల్ కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉందనంటే వాళ్ళ కుమార్తె మీద ప్రేమతో ఇదంతా కాదు చేసేది. ఎందుకనంటే ఈమె చెప్పింది, వాళ్ళ తల్లి విధానం చెప్పింది, వాళ్ళ అమ్మమ్మ కానీ వాళ్ళ పిన్ని విధానం చెప్పింది, వాళ్ళ కుటుంబ వ్యవస్థ అనేది ఎలా ఈమెని చూసింది అనే విషయాలు ఆమె చెప్పింది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇదంతా ఈమె మీద ఉన్న ప్రేమతోని కాదు. ఏంటంటే పాయింట్ ఆఫ్ టైం ఈమె ఏదైనా ఆస్తి విషయం కానివ్వండి, ఏదైనా విషయం ఈమె టార్గెట్ చేస్తుందేమో మమ్మల్ని, లేకపోతే ఇప్పుడు ఇంటర్ రిలీజియన్ కాబట్టి, ఇంటర్ కాస్ట్ కాబట్టి దే వాంటెడ్ టు హరాస్ us ఇన్ ఎనీ మేనర్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరం డివైడ్ అయిపోయి అమ్మాయి అక్కడ ఉండాలా. సరే, అమ్మాయి ఒకవేళ అక్కడ ఉంటే వాళ్ళు మంచిగా చూసుకుంటారా లేదా అనే విషయం మీకు అర్థమవుతా ఉంది. అమ్మాయి మాటల్లో ఇంకా క్లియర్ గా చెప్తుంది ఆమె. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆస్తి విషయం కూడా మేము వాళ్ళకు 100 సార్లు 1,00,000 సార్లు చెప్పిన విషయం ఏంటంటే నేను ఎస్పెషల్లీ వాళ్ళ పిన్నితో చాలా సార్లు మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు కలిసి మాట్లాడాము, ఫోన్ కాల్స్ లో మాట్లాడాము. అమ్మ
నేను మీ దగ్గర నుంచి వెళ్ళి ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను అనే మనిషిని నేను మీ దగ్గర ఇక్కడ లేనని అనుకోండి. మీ అమ్మాయిని మీ అమ్మాయిలాగా చూసుకోండి అంతే. తిన్నారా? ఓకే. లేరా? ఎలా ఉన్నారు? ఇవి మాత్రమే చూడండి. తప్పు లేదు. మీరు అది ఒకటే చూడండి. మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ కానివ్వండి, ఎటువంటి ఇది ఆస్తి మీద కానివ్వండి ఏది కూడా లేదు. వాట్ వి హ్యావ్ we are extremely happy with it. We are not Okay. in back of money and all this kind of livelihood, right? మేము దీని గురించి మేము we are not at all concerned about it. It is just a materialistic thing, sir. Living happily a family life is more important than anything else for us, right? అది కేవలం అది బ్రతకడానికే మాతోని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అంత చెప్పిన తర్వాత కూడా అయితే ఒక సందర్భం ఉన్న ఏదో వీళ్ళ నాన్నగారిది వీళ్ళ డాడీ ఇప్పుడు ఎవరికి సంపాదన ఎవరికి సంపాదిస్తాడు? బిడ్డ కోసమే కదా. షీఈస్ ది ఓన్లీ డాటర్. ఒక్కతే బిడ్డ. అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరు ఈమెకి. Single ఇవన్నీ girl child. ఉన్నా కానీ single child, that to a daughter, right? Okay. Their mom is a government employee, their dad is a wonderful professor in some of the engineering colleges. అతని సంపాదన అంతా ఒక ప్రాపర్టీ ఏదో కొన్నారు. ఓకే, అది కూడా మనకు ఏది కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసాం కూడా. ఒక సందర్భం వచ్చింది, దే వాంటెడ్ టు సెల్ సమ్ ప్రాపర్టీ. ఈమె సంతకం లేనిది అవ్వదు కదా అది. ఓకే, ఆ టైంలో కూడా సరే అమ్మ, ఆ సందర్భంలో ఈమె వాళ్ళ ఇంట్లో ఉంది. ఈమె నాకు చెప్పింది ఇలా రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళాలంట, సంతకం పెట్టాలి. నాకు అది పెద్ద మ్యాటర్ కాదు. జనరల్ గా వేరే వాళ్ళు ఆపుతారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు అనుకున్న విధానం ఏంటంటే నేను హస్బెండ్ ని కాబట్టి నా ఆలోచన ఆస్తి విషయం ఉంటది కాబట్టి నేను ఆపుతాను అనుకున్నారు. ఈమె నాకు చెప్పినప్పుడు నేను షాక్ అయిన ఆ విషయము. ఈమె ఫస్ట్ నాకు చెప్పినప్పుడు సరే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసే అని చెప్పాను నేను. జస్ట్ నాకు అది జస్ట్ మ్యాటర్ ఆఫ్ సింపుల్ థింగ్. ఒక కిరాణా షాప్ కి వెళ్ళి ఒక ½ కేజీ షుగర్ తెచ్చినట్టు నాకు అది. వినరా? అది అంటే డబ్బు మీద కానీ వాళ్ళ ఆస్తుల మీద కానీ మనకేం ఉద్దేశం లేదు అసలు. యాక్చువల్గా తీసుకోవాలని కానీ అట్లేం లేదు, ఎటువంటి ఉద్దేశం లేదు. అది వాళ్ళ క్లియర్ చేశాము. చేసిన తర్వాత కూడా వాళ్ళు కేవలం నేనేదో ఆశపడుతున్నానని, ఈమెదో వాళ్ళ ఆస్తి మీద ఏమంటారు ఆశపడుతుంది అని, అటువంటిది వాళ్ళకు వాళ్ళు బిల్డ్ చేసుకొని మా మీద గ్రడ్జ్ పెంచుకున్నారు. సరే అని చెప్పేసి ఈమెకి నేను ఏమన్నానంటే, ఇలా కాదమ్మా, మీ పిన్నిని నాకు కాల్ చేయమని చెప్పు. నాకు కాల్ చేయమని చెప్పిన తర్వాత నాకు కాల్ చేసి చూడండి, నేను ఈమెని తీసుకొని వెళ్ళి రిజిస్ట్రేషన్ చేపిస్తాము. నాకు చెప్పే వరకు, నేను పర్మిషన్ గ్రాంట్ చేసే వరకు నువ్వు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరే ఉన్నాయి కదా సార్. అయితే వాళ్ళకి తెలియాలి నేను ఒప్పుకున్నాను, నాకు ఎటువంటి ఆలోచన దాంట్లో లేదు అని చెప్పి వాళ్ళకి తెలియాలని చెప్పేసి నాకు మీ పిన్ని దగ్గర నుంచి కాల్ కావాలి. షీ షుడ్ టెల్ మీ దట్ దే ఆర్ గోయింగ్ ఫర్ టు సెల్ దట్ పర్టికులర్ ప్రాపర్టీ అండ్ యు ఆర్ గోయింగ్ టు సైన్ ఇన్ ది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ దట్ యు ఆర్ రెడీ టు సెల్ ఇట్. నేను ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఈమె వెళ్ళడం జరిగింది. వాళ్ళ పిన్ని కాల్ చేసింది నాకు. పిన్ని కాల్ చేసిన తర్వాత చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఇలా వెళ్తున్నాము రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పింది. సరే అంటే వెళ్ళండి అని చెప్పాను నేను. ఈమె వెళ్ళింది, సంతకం పెట్టేసింది కదా. పెట్టిన తర్వాత హలో చెప్పండి, రైట్, సంతకం పెట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని దాన్ని ఎలా వక్రీకరించిందంటే, మేము రిజిస్ట్రేషన్ అన్నాం కదా, రిజిస్ట్రేషన్ అంటే ప్రాపర్టీ అమ్మే విషయం ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ అది ప్రాపర్టీ కొనే విషయం ఉండొచ్చు. మీ హస్బెండ్ ప్రాపర్టీ ఏదో కొంటున్నాం అనుకుంటున్నట్టున్నాడు మీకోసము, దానివల్ల అతను ఒప్పుకున్నాడేమో అని ఇలా వక్రీకరించారు దాన్ని. అంటే మా ఆలోచనలు, మా జీవిత విధానము, మా ఇంట్రెస్ట్ ఎవ్రీథింగ్ వేరు. వాళ్ళు దాన్ని చూసే విధానము, నా గురించి కానీ, మా కుటుంబం గురించి కానీ, అంటే కుటుంబం అంటే నేను నా భార్య గురించి కానీ, వాళ్ళు చూపెట్టే విధానము టోటల్లీ డిఫరెంట్, రైట్? మేము మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలని మీరు అనుకుంటున్నారు. మా బ్రతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు, మీకు అంత అవసరం ఉంటే మీ అమ్మాయి కాబట్టి మీ అమ్మాయిని మీ అమ్మాయిలాగా చూసుకోండి. ఈమెకి ఏదో రోజైనా ఇబ్బంది కలిగితే యూ హ్యావ్ 100%, నాట్ 99.9, యూ హ్యావ్ 100% రైట్ టు క్వశ్చన్ మీ అండ్ ఐఎమ్ హియర్ ఆన్సరబుల్ టు దాట్ అని చెప్పాను నేను. ఇంకేం చెప్తారు సార్? రిలీజియస్ ఏంది అంటే, రిలీజన్ ఏంది? వాళ్ళేంది, మీరేంది, అమ్మాయి ఏంది? సో వాళ్ళు బేసిక్లీ హిందూ బ్యాక్గ్రౌండ్, నేను బేసిక్లీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, రైట్? సో ఆ రిలీజియన్ విషయంగా కూడా ఈమె మాటల్లో వినండి, మా పెళ్లి ఎలా జరిగింది, సందర్భంలో చేసుకోవాల్సి వచ్చింది. సో మా పెళ్లి కరోనా టైంలో ఇక మా పేరెంట్స్
ఫుల్ ప్రెషర్ చేశారు. పెళ్లి చేసేస్తాము ఇంట్లో అని చెప్పి ఫుల్ ప్రెషర్ చేశారు. చేస్తుంటే ఆ సందర్భంలో నేను ఇతనికి కాల్ చేసి సో నాకు ఇంట్లో అయితే ప్రెషరైజ్ వస్తుంది. నేను ఇక్కడ వీళ్ళతో ఉండలేను. నేను లైఫ్ అంతా నా వల్ల కాదు వీళ్ళతో. వీళ్ళ గురించి నాకు చాలా ఉన్నాయి. నా వల్ల కాదు. నేనైతే వచ్చేస్తున్నాను అని చెప్పేసి నేను ఇతని దగ్గరికి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇతను అలా ఉండడం కరెక్ట్ కాదు. ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఒప్పించి సో ఈమె బయటకు వచ్చిన తర్వాత సుదర్శన్ గారు ఈమె ఇంట్లోకి వెళ్ళి బయట, అది కరోనా టైం కాబట్టి బయట హాస్టల్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఆడపిల్లని సేఫ్ గా పెట్టే ప్లేసెస్ ఎక్కడా లేవు. ఓకే, సో మన భారతదేశ సాంప్రదాయం ప్రకారం వీ హ్యావ్ బిల్ట్ అప్ వండర్ఫుల్ ఎథిక్స్ కదా, మనకు ఒక సోషల్ వాల్యూస్ ఉన్నాయి. ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకుండా ఒక దగ్గర ఉండలేము కదా. అయితే ఇప్పుడు ఈమె అక్కడ ఉంటే ఆమెకి ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పెళ్లి చేసినా ఎటువంటి సంబంధం తెస్తుందో మనకు తెలుసు కదా. సో వాళ్ళకు అనుకూలంగా ఉండే సంబంధము అంటే ఈమె జీవితం అనేది ఇంకా నశించిపోవడం తప్ప దాని అభివృద్ధి కానీ దాని బాగుండే ఛాన్సెస్ లేవు. అయితే ఇంకా తప్పని పరిస్థితిలో ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెట్టాల్సి వచ్చింది. ఆ తప్పని పరిస్థితిలో సరే అమ్మ నువ్వు ఎక్కడనో దగ్గర నేను సేఫ్ గా పెడతాను అని అంటే కరోనా పరిస్థితిని బట్టి ఎక్కడ కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు. ఇంకా తప్పక ఒక దగ్గర మేము కలిసి ఉండలేం కదా వితౌట్ మ్యారేజ్. అది సమాజం అంటే ఎవరు లీగల్ గా ఎవరు అడగరు మమ్మల్ని. ఎనీబడి డజంట్ హ్యావ్ రైట్ టు క్వశ్చన్ us, బట్ we were brought up with a very high ethics కదా. The ethics, the social life will not accept it, right? సో దాన్ని బట్టి ఇమ్మీడియట్ గా మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ మ్యారేజ్ కూడా చేసుకున్న తర్వాత వీ హ్యావ్ గాట్ ఇట్ రిజిస్టర్డ్. నేను ఒకవేళ అన్ఎడ్యుకేటెడ్ లేకపోతే వేరే విధంగా నేను జస్ట్ వితౌట్ ఎనీ ఇంపార్టెన్స్ టువర్డ్స్ ద మ్యారేజ్ నేను ఒకవేళ మ్యారేజ్ చేసుకుని ఉంటే నేను రిజిస్ట్రేషన్ చేపియాను కదా. మ్యారేజ్ చేసుకొని ఇలా ఉండేవాళ్ళం కదా. అలా చాలా మంది ఉన్నారు. తర్వాత ఎన్నో విధాల గొడవలను బట్టి లేకపోతే వితౌట్ ఎనీ రీజన్ దే గెట్ డివైడెడ్, right? Who doesn't respect the marriage institution, right? So we are not from that kind of background. We are with pure high ethics where we are brought up. My family background and her, see, even she doesn't like it. ఓకే, సో దాన్ని బట్టి మేము మ్యారేజ్ చేసుకొని చాలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఈమె హైలీ ఎడ్యుకేటెడ్, నేను హైలీ ఎడ్యుకేటెడ్, వీఆర్ ఇన్ టు అవర్ జాబ్స్, వీఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్. ఆ విధంగా అన్ని చేసుకున్న తర్వాత కూడా అన్ని తెలిసి కూడా ఇంత భయంకరమైన హరాస్మెంట్ కుటుంబం నుంచి వెళ్ళి వస్తూ ఉంది. దీన్ని ఇటువంటి ఫేక్ కంప్లైంట్స్ తీసుకొని పోలీస్ వాళ్ళతో కలిసి మమ్మల్ని ఇంత భయంకరమైన హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. పోలీస్ వాళ్ళు ఎప్పుడైతే వీడియో అడిగారో సుదర్శన్ గారు, వాళ్ళకు చాలా 1కి 100 సార్లు చెప్పిన విషయం ఏంటంటే ఇది మా పర్సనల్ మ్యాటర్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్, ఇది దయచేసి మీ వరకు మాత్రమే ఉంచండి. ఎందుకనంటే మీకు ఈ రోజున మేము వీళ్ళ కుటుంబ వ్యవస్థ గురించి కానివ్వండి, మా మ్యారేజ్ లైఫ్ గురించి కానీ మీకు మేము కొంచెం ఓపెన్ గా చెప్తా ఉన్నాము, కానీ అందరికీ మేము చెప్పలేము కదా. అయితే వాళ్ళకు ఏం చెప్పామన్నానంటే ఇది మా పర్సనల్ మ్యాటర్ కాబట్టి మేము పెట్టే వీడియో అనేది మీ రెఫరెన్స్ కోసం మాత్రమే అని చెప్పినా కూడా నేను కేవలం మా దగ్గరనే పెడతాను, మేము ఎవరికి షేర్ చేయము అని మాకు ప్రామిస్ చేసిన తర్వాత వీడియో పంపిస్తే మేము పంపించిన విత్ ఇన్ 24 hours దేర్ అమ్మమ్మ ఎవరికైతే చూపెట్టకూడదో వారే చూశారు. ఓకే, చూసి as per law when the police asked to send the video, the couple was in Hyderabad. Okay sir, if someone gives a missing complaint, the police could have gone to their house and checked, verified, no problem. They were in Hyderabad. Our time Hyderabad no sir. The police, if someone gives a missing complaint stating that the person is missing, they call the couple. They check, but they didn't do that sir. Sir, everything is recorded. They made the video sir, and they send photographs, they send the visa copy, the tickets, everything. And how can anyone say someone harassed her in Canada? The authorities they're living in a different country sir, which can be verified. Everything is what we are saying is as per law sir. We are not deviating. Even the police officer was telling the couple that we know that the passport sir, the passport is a government document, not a private document. Yes, you see on the last page it says this is the property of the government of India. When someone takes the passport or any government document, it's a serious crime. Yes. Why duplicate it sir? Some gentleman called up
stating that he's from a Christian organization and questioning the couple. Who is he to question? He has no authority. Only the police and the judiciary can question. ఓకే, ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఇట్లా మాట్లాడడానికి లేదు. అసలు యాక్చువల్గా ఎవరు ఉంటే జ్యుడిషియల్గా నిజంగా ఒకవేళ తప్పు చేసినట్టుగా కనిపిస్తే అట్లా చూసుకోవాలి, కానీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. తర్వాత పోలీసులు కూడా దానికి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నాడు. చెప్పండి అమ్మా, అంటే ఫైనల్గా మీరేమనుకుంటున్నారు? మీకు ఎటువంటి రక్షణ కావాలనుకుంటున్నారు? సో సుదర్శన్ గారు, సో ఇదంతా హరాస్మెంట్ ఏదో ఒక రోజు ఆగాలి కదా, అది ఆగట్లేదు. ఇప్పుడు రీసెంట్ గా జస్ట్ 3 days బ్యాక్, ఇవాళ మార్నింగ్ కూడా వచ్చింది. మీరు వీడియో పంపించిన తర్వాత కూడా ఇవంతా హరాస్మెంట్ జరుగుతుందా? రీసెంట్ గా డే బిఫోర్ ఎస్టర్డే అంటే రామ్ గారితో వెంకటేష్ గారితో మాట్లాడిన తర్వాత కూడా రీసెంట్ గా జస్ట్ 3 days బ్యాక్ 22nd or 23rd అనుకుంటా, రాత్రి 3 గంటలకు, అంటే మా టైం, అంటే అక్కడ మధ్యాహ్నం ఉండొచ్చు, మధ్యాహ్నం కదా, ఆ టైంలో మాకు కాల్ వస్తే మేము మాట్లాడడం జరిగింది పోలీస్ వాళ్ళతోనే. సార్ మీకు తెలుసు కదా మేము ఇక్కడ ఉన్నాము, మేము బాగానే ఉన్నామని మీకు తెలుసు కదా, మాకు తెలుసు అండి, కానీ మీ అమ్మమ్మ కంప్లైంట్ ఇస్తా ఉంది, మా మనవరాల్ని చంపేశారు అది ఇది అన్నట్టు అంటా ఉంది, ఒక్కసారి మీ వైఫ్ తో ఒక్కసారి మాట్లాడించండి అన్నట్టు అడుగుతా ఉన్నారు. సార్ ఎంత మందికి ప్రూవ్ చేయాలి మేము, ఎన్నిసార్లు ప్రూవ్ చేయాలి? ఏమంటారంటే ఒక్క నిమిషం ఆగండి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ అవకాశం ఉంటే, అంటే మీరు చెప్తున్నారు ఆమె సేఫ్గా ఉంది, తర్వాత ఏం టెన్షన్ లేదు, ఎందుకంటే సంతోషంగా ఉందని చెప్పేసి ఆమె కూడా వీడియో చేసి పెట్టింది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఈ వీడియోని వాళ్ళు బెదిరించి చేయించి ఉంటారు కాబట్టి ఒక్కసారి వాట్సాప్ కాల్లో మాట్లాడిస్తే చూస్తే సరిపోతుందని అంటున్నారు. దానికి మీరేమంటారు? ఆమె మాట్లాడడంతో అయితే వదలదు సార్. ఓకే, ఏం చేస్తుంది? వాట్సాప్ కాల్లో ఏం చేస్తుంది? వాట్సాప్ కాల్ ఏం చేయదు, కానీ మాటలతోనే ఆమె చాలా, అంటే ఆమె మాట్లాడడమే చిన్నప్పటి నుంచి, ఎలా నేను తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటుందో నాకు. సో మా అమ్మమ్మ చాలా అంటే ప్రేమగా మాట్లాడుతూనే గుచ్చుతుంది సార్. వాళ్ళతో మాట్లాడే ఉద్దేశం నాకు తెలియదు. మా హస్బెండ్ చాలా సార్లు ఫోర్స్ కూడా చేశాడు నన్ను. ఒక్క నిమిషం ఏంటంటే మీకు మాట్లాడే ఉద్దేశం ఉన్నా లేకపోయినా, నేను ఇందాక సిఐ గారితో మాట్లాడతాను, ఏమంటుందంటే జస్ట్ వాట్సాప్ కాల్లో మాట్లాడితే సరిపోతుంది, పెద్ద విషయం కాదు అది. అంటే మనకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏదో అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం అంటున్నాం కాబట్టి ఒకసారి మాట్లాడిన తర్వాత కూడా ఇటువంటి హరాస్మెంట్ ఉంటే 100% మనం మాట్లాడతాం, మళ్ళీ మేము చూసుకుంటాం అది. కరెక్ట్. అయితే ఆ వీడియో పంపించిన తర్వాత సుదర్శన్ గారు వీడియో పంపించినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, ఎవరు మన ఎస్హెచ్ఓ, మన నాగరాజ్ గారు, మన హయత్ నగర్ ఎస్హెచ్ఓ, రైట్, వాళ్ళకి తెలుసు మేము 100% బాగున్నాము. హలో, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందండి, మళ్ళీ చెప్పండి. ఓకే, సో సుదర్శన్ గారు, మన ఎస్హెచ్ఓ హయత్ నగర్ నాగరాజ్ గారు ఎప్పుడైతే కాల్ చేశారో వారికి మేము క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, మేము బాగానే ఉన్నాము అని క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, అవునండి మీరు బాగానే ఉన్నారు నాకు కూడా తెలుసు, ఎందుకంటే మీరు కంప్లైంట్ చేయడానికి నా దగ్గరకు వచ్చి నాతో కూడా మీరు డైరెక్ట్ మాట్లాడారు కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, వీళ్ళ అమ్మమ్మ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో, ఈ పలానా అమ్మాయి కనిపించట్లేదు, మిస్సింగ్ విమెన్ అనేది ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో, ఆ కంప్లైంట్ ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 3rd కి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి వచ్చేసింది, వాళ్ళ ఇంట్లో నుండి, రైట్, వచ్చేసిన తర్వాత 2024, రైట్, October 3rd 2024 లో అక్కడి నుంచి వచ్చేసింది. అప్పటి నుంచి మేము కనిపించట్లేదు అని అంటున్నారు. కానీ మేము అయితే ఆ కంప్లైంట్ తీసుకొని మన పోలీస్ వాళ్ళు మాకు ఫోన్ చేస్తా ఉన్నారు, అమ్మ మీరు అంటున్నారే అక్టోబర్ నుంచి వెళ్ళిపోయింది, అక్టోబర్ నుంచి మీ మనవరాలు కనిపించట్లేదని, మీ మనవరాలు ఇంకా వాళ్ళ హస్బెండ్ మా దగ్గరికి నవంబర్ లో వచ్చారు కదా, నాతో డైరెక్ట్ మాట్లాడారు కదా అని చెప్పారు కదా పోలీస్ వాళ్ళు. అది చెప్పట్లేదు. అది చెప్పకుండా ఏమంటారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. ఓకే, ఫోన్ చేస్తే మేము క్లారిఫై ఇస్తున్నాం కదా, ఓకే మీరు ఏదైతే చెప్తున్నారో వాట్సాప్ లో మాట్లాడొచ్చు కదా, లాస్ట్ క్లియర్ అయిపోద్ది, ఇంకా వాళ్ళు హరాస్మెంట్ ఆపుతారు కదా అని అంటున్నారు. రైట్, పోలీసులు కూడా నిజంగా అరెస్ట్ చేస్తే 100% మనం చూద్దాం. రైట్, అయితే దాన్ని బట్టి ఇప్పుడు వాళ్ళకు మా ఇల్లు తెలుసు కదా, చాలా సార్లు మా ఇంటికి వచ్చారు,
ఓకే. ఓకే. మేము కెనడాకి వచ్చే ముందు కూడా జస్ట్ ఒక 1 మంత్ ముందు అనుకుంటా వాళ్ళ పిన్ని మా దగ్గరకొచ్చింది. వచ్చినప్పుడు హ్మ్. నేను కాల్స్‌లో ఉన్నాను. మనం హెడ్‌సెట్ పెట్టుకున్నప్పుడు మనకు వినిపించదు గదా! రైట్? అవును. ఈమె పడుకొనుంది. చాలా సేపు డోర్ కొట్టింది. ఓకే. ఫైన్. ఒక సర్టెన్ టైమ్ తర్వాత మేము ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళ పిన్ని ఉన్నారు. వాళ్ళ పిన్ని హ్మ్. ఈ ఈ నన్ను చూసింది. ఈమెని చూసింది. ఆ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత మళ్ళీ వెళ్లి కంప్లెయింట్. ఏంటిది? మా హ్మ్. అమ్మాయి కనిపించట్లేదు. మా అమ్మాయి చనిపోయినట్టుంది. మా అమ్మాయి మాకు తెలియట్లేదు. వచ్చి చూసి అంటే వెళ్ళిన తర్వాత. వాళ్ళ వచ్చి చూసి వెళ్ళిన తర్వాత, మాట్లాడి వెళ్ళిన తర్వాత ఓకే. హ్మ్. అయితే అప్పుడు కూడా నేను ఈమెతోని మాట్లాడిచ్చానా, ఈ మాట్లాడిచ్చిన తర్వాత ఈమె ఇంకా వీళ్ళ పిన్ని కొంచెం సేపు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న హ్మ్. తర్వాత అంతా క్లియర్ అయిపోయింది కదా! ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు అని అనుకున్న హ్మ్. తర్వాత నేను 9థ్ ఆఫ్ ఏప్రిల్ నా ఫ్లైట్ ఓకే. 4:30కి నా ఓకే. ఫ్లైట్ కెనడాకి. ఓకే. హ్మ్. 2:00కి డీజీ ఆఫీస్ నుంచెళ్ళి రవికుమార్ అని ఒక ఎస్ఐ అనుకుంటా. అక్కడ ఇన్స్‌పెక్టర్ ఎవరో నాకు ఫోన్ హ్మ్. జేసి మీ మీద కంప్లెయింట్ వచ్చిందండి. ఇక్కడ జయశ్రీ అని అంటే వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. కంప్లెయింట్ హ్మ్. వచ్చింది అని హ్మ్. చెప్పేసి డీజీ ఆఫీస్ నుంచి కాల్ రావడం జరిగింది. ఇప్పుడు ఓకే. 4:30కి నాకు ఫ్లైట్ అన్నప్పుడు నేనెంత బిజీ ఉంటానండి. ఆ! అవును. అవును. సో, అటువంటి టైంలో ఇటువంటి కాల్స్ అనేది మెంటల్లీ ఎంత డిస్టర్బ్ చేస్తుంది. ఓకే. ఆ! సో, అంటే వాళ్ళకు ఇప్పుడు ఫోన్, వాట్సాప్ కాల్ మాట్లాడడం పెద్ద విషయం కాదు. దాంతోని హ్మ్. ఆగదు. దాని తర్వాత మనం ఏం చేయాలో మనం చేయొచ్చు. కరెక్టే వాస్తవమే. కానీ వాళ్ళ హ్మ్. ఇంటెన్షన్ ఏంటిది అని అంటే ఇప్పుడు వాట్సాప్ కాల్ అంటారు. తర్వాత హ్మ్. ఇంకొక విధంగా అంటారు. తర్వాత ఈమె ఈమె రెగ్యులర్‌గా వాళ్ళతోని మాట్లాడాలి. రెగ్యులర్‌గా వాళ్ళతోని మాట్లాడినప్పుడు ఈమె మైండ్‌ని మౌల్డ్ చేయొచ్చు. అప్పుడు ఈమెని కొంచెం ఆహ్, మ మ ఏమంటారు నాకు ఈమెకి గ్యాప్ పెంచొచ్చు. మెల్లగా మమ్మల్ని డివైడ్ చేయొచ్చు. ఇటువంటి ఆలోచనలే. ఇప్పుడు అయితే మళ్ళీ దాన్ని మళ్ళీ బట్టే గాకుండా ఒక్కసారి హెచ్ఎస్ఓ యెస్. ముందర, స్టేషన్ హౌస్ యెస్. ఆఫీసర్ ముందర ఒక్కసారి వాట్సాప్ కాల్ చేసి మాట్లాడేసి ఒకసారి చూయిస్తే రైట్. ఓకే. ఇప్పుడైతే మేము చూయించినాం. మేము మళ్ళీ మాట్లాడడం. మేము అట్లా మాకిష్టం లేదు. అంతా బాగానే ఉంది ఇక్కడ. మేము మంచిగా ప్రశాంతంగా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నాం అనేటువంటి మాటను చెప్పిస్తే సరిపోతది. ఇలా చెప్పిన తర్వాత మా అమ్మమ్మ నెక్స్ట్ మాట ఏముంటుంది అనంటే, "ఆ! హ్మ్. రోజుకొకసారి చెయ్యి. రోజుకొకసారి చేసి మాట్లాడు. నాకేముండదు. లేదంటే నేను అట్లనే ఎళ్లి కంప్లెయింట్ ఇస్తుంటా" అన్నట్టు మాట్లాడుతదండి. హ్మ్. అట్లా అంతే. తర్వాత అట్లా అదే వాళ్ళదం చెప్తా. వాళ్ళ ఆ I would విషయంలో మాత్రం advise 100% you చెప్దాం మనం. I would advise you to take a ఓకే. legal చెప్పండి. opinion before, sir, చెప్పండి. with all చెప్పండి. due respect, I would advise ఓకే. the చెప్పండి. couple to take a legal opinion, consult ఓకే. the legal counsel, and then speak to the ఓకే. authorities. Okay, because at the end of the ఓకే. day, you'll have y'all's lives, and y'all are victims out here, not the accused, ఓకే. victims. Sir, యెస్. any proof for name? What you are saying, అవును. sir, is I totally agree with you. ఓకే. But at the end of the day, sir, justice has to come, no, sir. They're being harassed. ఓకే. Not once, not twice. How many times, sir? How many calls? Sir, even someone came to their house. That video కూడా ఉంది. పంపిస్తాను. మీరు చూడు సార్. నేనేమంటున్నా ఇప్పుడు ఎస్హెచ్ఓతో మాట్లాడినా నేను. ఎస్హెచ్ఓ నాగరాజు గారితో ఓకే. నేను మాట్లాడినా. నేను రైట్. ఇందాక మాట్లాడినా. మీరు చెప్పిన తర్వాత నేను యాక్చువల్‌గా ఏమైంది, ఏం కథ అని తెలుసుకోవడానికి నేను మాట్లాడినా. మాట్లాడితే ఆయన పర్ఫెక్ట్. ఆ! ఏమంటుండంటే, ఒక్కసారి వాట్సాప్ కాల్ చేసేసి చూయించమని చెప్పండి. చూయించి ఒకసారి మాట్లాడించండి. వాళ్ళకి కూడా ఒకటి ఉంటది కదా! రైట్. ఇప్పుడు వీడియో చేసి ఓకే. పంపిందని నేను చెప్పినా నేను. ఈ విషయం కూడా చెప్పినా. రైట్. వీడియో చేసి యాహ్! పంపించిందామె. నేను ప్రశాంతంగా ఉన్నా. నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇద్దరం మేము చాలా రైట్. ప్రేమతోని ఉన్నాము. ఇక్కడ మేము మంచిగా జాబ్ రైట్. చేసుకుంటున్నాము. ప్రశాంతంగా ఉన్నామని చెప్పింది కదా! మళ్ళెందుకు మీరు రైట్. అడుగుతున్నారు అంటే, వాళ్ళు బెదిరించి చేయించుండొచ్చు వీడియో. కాబట్టి అది హుహు. ఒకసారి నన్ను వాట్సాప్‌లో మాట్లాడించండి అని చెప్పేసి చెప్తున్నారంట వాళ్ళు. అయితే నేను అది రైట్. మరి ఇక్కడితో ఆగుతుందా అని అడిగినా. 100% అట్లేం యాహ్! లేదు. ఇక్కడితో ఆగుతుందని చెప్తున్నారు వాళ్ళు. సో, వేరే సుదర్శన్ కాల్ గారు వస్తుంది. అంటే ఒక్క నిమిషం. మీరు అడిగిన హలో. చివరి ప్రశ్న ఏదైతే ఉందో ఓకే. మీరు అడిగిన చివరి ప్రశ్న ఏదైతే చెప్పండి. ఉందో నాగరాజు గారిని నేను హ్మ్. ఒకటికి 100 సార్లు అడిగాను హ్మ్. నేను. ఎప్పుడైతే వీడియో చేసామో అప్పుడు పంపించినప్పుడు. అతను 100% ప్రామిస్ చేసాడు. హ్మ్. ఐ హావ్ దట్ రికార్డింగ్ విత్ మీ. ఓకే. అతను ప్రామిస్ చేసాడు. థిస్ ఓకే. ఈస్ గోయింగ్ టు స్టాప్ రైట్ అవే. ఓకే. తర్వాత మీకు ఎటువంటి కాల్ రాదు హ్మ్. అన్నాడు. ఓకే. తర్వాత హ్మ్. అది జాన్ జాన్ 2025లో అయింది. మళ్ళీ రీసెంట్‌గా ఓకే. ఎప్పుడైతే 1 మంత్, 2 మంత్స్ బ్యాక్ ఎప్పుడైతే మళ్ళీ ఒక వీడియో, మళ్ళీ ఒక ఫోటో కావాలన్నారో, అప్పుడు హ్మ్. నాగరాజు గారు కాల్‌లోకి రాలేదు.
మాట్లాడుతాను అని అంటే ఏదో బిజీ ఉన్నారని చెప్పారు మరి ఇన్స్పెక్టర్ గారు. మరి అతను నిజంగానే బిజీ ఉన్నారా? లేకపోతే నాకు అతను చెప్పిన విషయం ఏదైతే అతనికి గుర్తుంటది. ఎందుకంటే నేను ఒకసారికి 100 సార్లు అడిగాను కదా! సార్ మీ రిక్వెస్ట్ ని బట్టి ఐ హావ్ ఎక్స్‌ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐ విల్ మేక్ ద వీడియో అండ్ ఐ విల్ సెండ్ ఇట్. In case if this is not stopping right away, then what should be the next action? అడిగినప్పుడు చూడండి సార్, దిస్ ఈస్ గోయింగ్ టు స్టాప్ రైట్ అవే. ఈ వీడియో చూపిస్తాను కదా నేను అందరికి, ఇంకా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి, రైట్, దిస్ విల్ బి అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీబడి అని చెప్పి నాకు క్లోజ్ చేశాడు. దాన్ని బట్టి పంపించిన తర్వాత కూడా రీసెంట్ గా మళ్ళీ వాళ్ళ పోలీస్ స్టేషన్ నుండి వేరే డిఫరెంట్ ఇన్స్పెక్టర్ started calling me to share other photo with the location that we are staying, the timestamp that that we are going to capture that particular photo. అంటే ఎన్నిసార్లు చేయాలి సార్? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా తప్పకుండా వాళ్ళ అమ్మతో ఒకసారి మాట్లాడండి. మీరు చెప్పడం వేరు. ఇది క్యూన్యూస్ దగ్గరికి వచ్చింది, క్యూన్యూస్ నుంచి వాళ్ళకి ఫోన్ వెళ్ళింది, ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాదని నేను అనుకుంటున్నా. మీరు ఒకసారి చూడండి అది. పర్ఫెక్ట్. Yes, perfect. మీరు చెప్పిన విధంగా తప్పకుండా we would definitely we would do that. అంటే we will definitely consult our legal counsel and we shall do that. However, మీకు జరిగిన విషయాలు అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పాలనుకుంటున్నాను. అది నా ఇంటెన్షన్, రైట్? యా. సో ఇలా జరిగిన తర్వాత కూడా ఇప్పుడు నిజమైన కంప్లైంట్ అనేది ఎక్కడ ఉంది? నిజమైన హరాస్మెంట్, నిజమైన ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది? ఈమె పాస్పోర్ట్ అనేది, ఈమె డాక్యుమెంట్స్ అనేది ఈమెకి తెలియకుండా మా ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది కనీసం 50 లక్షలు 60 లక్షలు లేని అవ్వదు కెనడా, యుఎస్ లాంటి కంట్రీస్ కి. ఓకే, అంత ఇంపార్టెంట్ ట్రావెల్స్ వాళ్ళకు ఏది లేదు. ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ పేపర్ ఫర్ దెమ్ అండ్ దే హావ్ టేకెన్ ఇట్. అంటే ఈమె అభివృద్ధి, నా అభివృద్ధి, మా సెటిల్మెంట్ అన్ని ఆపడానికి మమ్మల్ని ఎక్కడికక్కడ అంటే అది ఇక దాన్ని మీరు అర్థం చేసుకోవాలి సుదర్శన్ గారు. అంటే వాళ్ళకు ఛాన్స్ ఉన్న ప్రతి ఒక్కటి దే ట్రైడ్ హరాసింగ్ అస్. మమ్మల్ని సెటిల్ కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రతి విధంగా ట్రై చేశారు. ఓకే, సో పెన్షన్ వీళ్ళ మమ్మీ జాబ్ గురించి ఒక్కసారి వినండి సుదర్శన్ గారు. చెప్పండి. మా మమ్మీకి ఫస్ట్ మ్యారేజ్ అయిందనమాట. సో ఫస్ట్ మ్యారేజ్, ఫస్ట్ హస్బెండ్ కి గవర్నమెంట్ జాబ్ ఉండేది. సో ఆ గవర్నమెంట్ జాబ్ అనేది తను ఆ 1 year స్పాన్ లో తన హెల్త్ ఇష్యూస్ వల్ల హస్బెండ్ చనిపోయాడు, మా మమ్మీ వాళ్ళ హస్బెండ్. అయితే చనిపోయిన తర్వాత సో అతని పెన్షన్ ఆటోమేటిక్ గా వస్తుంది కదా, అట్లా పెన్షన్ వచ్చింది. సో తన జాబ్ కూడా ఇచ్చారు మా మదర్ కి. సో ఆ రెండు తనకి కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత మళ్ళీ మా డాడీని పెళ్లి చేసుకున్నాను. మా డాడీని పెళ్లి చేసుకున్నాక నేను పుట్టాను. సో లీగల్ గా అయితే సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. లీగల్ గా ఏ పేపర్ లో కూడా మా డాడీ అనేది లేదన్నమాట తన లీగల్ దాంట్లో. సో లీగల్ డాక్యుమెంట్స్. సో తర్వాత నన్ను కూడా తన లీగల్ డాక్యుమెంట్స్ లో ఎక్కడ కూడా నా పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఒకసారి ఎప్పుడు నేను ఇంటర్మీడియట్ లో ఆ టైంలో ఉన్నప్పుడు నన్ను ఆఫీస్ కి తీసుకెళ్తూ తను చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆఫీస్కి వస్తున్నావు, ఈ ఆఫీస్ లో నీ తండ్రి ఫస్ట్ హస్బెండ్ అని చెప్పు నువ్వు నాకు అని మా మదర్ నాకు చెప్పి నన్ను ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళింది. సర్టిఫికెట్లలో ఏ పేరు పెట్టారు? సర్టిఫికెట్ లో మా మదర్ డాటర్ ఆఫ్ మా ఫాదర్ నేమే ఉంటది, నా బయాలజికల్ ఫాదర్ నేమే ఉంటది. నా బయాలజికల్ ఫాదర్ నేమ్ ఉంటది. మా మదర్ నేమ్ వచ్చేసి మా తాతయ్య పేరు ఉంటది కదా, ఇంటి నేమ్ దాంతో ఉంటుంది మా మదర్ది. సో తను ఎక్కడ కూడా అంటే తను సేఫ్ గా, అంటే తన పెన్షన్ తీసుకుంటుంది, తను జాబ్ కూడా చేస్తుంది సేమ్ ఫస్ట్ హస్బెండ్ ది. మా ఫాదర్ తో లీగల్ గా ఎక్కడ కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ గానీ, మా ఫాదర్ తో వైఫ్ గా అనేది ఇప్పటి వరకు లీగల్ గా లేదు. జస్ట్ నా సర్టిఫికేట్స్ లో మాత్రం తన మదర్, మా ఫాదర్ బయాలజికల్ ఫాదర్, నా ఫాదర్. అంటే నేనేం చెప్తున్నానంటే సుదర్శన్ గారు, ఇప్పుడు మేము ఎటువంటి తప్పు చేయనిది కేవలం మ్యారేజ్ చేసుకున్న కారణానికి ఇంత భయంకరమైన ఇబ్బంది పెడుతున్నారే. వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఇలాగుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మోసం చేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ ని వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళతో కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఇటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. అంటే ఎటువంటి తప్పు చేయండి మాకింత హరాస్మెంట్ అవుతా ఉంది. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఫేక్ కంప్లైంట్ కి ఇన్ని ఫోన్స్ మళ్ళీ.
ఓకే, మేము ఇచ్చిన జెన్యున్ కంప్లైంట్, ఈమె సర్టిఫికేట్స్, పాస్పోర్ట్, మా ఇంటర్నేషనల్ ట్రావెల్ ప్రతి ఒక్కటి డిలే అయిపోయింది. ఇంకొకటి ఇప్పుడు మేజర్ పాయింట్ ఏంటంటే వీసాలో బ్రదర్, ఇప్పుడు ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది ఉంటది. ఓకే, ఓపెన్ వర్క్ పర్మిట్ అనేది హస్బెండ్ తో ఓకే చెప్పండి. యా, ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే వర్కింగ్ ఆథరైజేషన్ అంటారు. ఓకే, ఆ వీసా ఉన్నప్పుడే కెనడాలో వర్క్ చేయొచ్చు. ఓకే, ఆ వీసా ఈమెకు వచ్చింది, అది అంత ఈజీ కాదు రావడము. ఓకే, ఆ వీసా ఈమెకు వచ్చిన తర్వాత ఆ వీసా వాళ్ళు తీసుకున్నారు పాస్పోర్ట్. ఓకే, మళ్ళీ ఆ వీసా అప్లై చేయాలి అని అంటే కుదరదు. అప్పుడు విజిటర్ వీసా మాత్రమే అప్లై చేయాలి. అంటే విజిటర్ వీసాతో వర్కింగ్ ఆథరైజేషన్ ఉండదు కెనడాలో. ఓకే, అంటే ఇప్పుడు ఈమె వచ్చి ఒక 5 months అలాగ అవుతుంది. ఇప్పటి వరకు ఆమె జాబ్ చేయలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఖర్చులు ఎక్కువ, ఇక్కడ లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్. ఇద్దరు వర్క్ చేస్తే గానీ ఇక్కడ జీవితం అనేది బాగోదు ఇక్కడ. అటువంటి క్లిష్టమైన సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దానికి కారణం ఏంటిది? ఈమెకి ఓపెన్ వర్క్ పర్మిట్ లేకపోవడము, వర్క్ ఆథరైజేషన్, వాళ్ళు చేసిన ఈ ఏదైతే డాక్యుమెంట్స్ దాచిపెట్టుకున్నారో, ఏదైతే డాక్యుమెంట్స్ ఈమెకి ఇవ్వకుండా ఈమె ఇదంతా మాకు ప్రాబ్లం క్రియేట్ చేశారో, దాని వల్ల మా ట్రావెల్ పోస్ట్ పోన్ అయిపోయింది. మాకు 2 to 3 months మాకు ఇబ్బంది అయిపోయింది ట్రావెల్ చేయకుండా. సరే ఫైనల్లీ కొంచెం కష్టపడి అటో ఇటో పడి నేను ఫస్ట్ ట్రావెల్ చేశాను. తర్వాత ఆమె కొత్త పాస్పోర్ట్ తీసుకుంది. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే అంటే ఈమె ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేది. విన్నారా? ఎందుకంటే పోలీస్ వాళ్ళ ఇంట్రాక్షన్ ఎలా ఉంటది, ఇన్వెస్టిగేషన్, లేదా వాళ్ళ క్వశ్చన్, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటది, కొంచెం అంటే కొందరు స్వీట్ గా మాట్లాడతారు, కొందరు కొంచెం హార్ష్ గా ఉంటాయి వాళ్ళ క్వశ్చన్స్. రైట్, అంటే ఆడపిల్ల కాబట్టి, నేను ట్రావెల్ ప్లాన్స్ లో ఉన్నాను కాబట్టి నా స్థితిలో నేనున్నాను. తప్పక ఈమె ఒకసారి పంపించాను నేను కమిషనర్ ఆఫీస్ కి. సో ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇలా పోలీస్ ఇలా అడిగారు నన్ను క్వశ్చన్. అంటే అడిగిన క్వశ్చన్ వ్యాలిడేట్, డెఫినెట్లీ వి రెస్పెక్టెడ్. కానీ అడిగే విధానము కొంచెం, అంటే ఇప్పుడు మనలాంటి జెంట్స్ ని వాళ్ళు అఫ్ కోర్స్ దే విల్ ట్రై టు షో దేర్ అథారిటీ ఆన్ us. లీగలీ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్ ఇన్ కేస్ ఇఫ్ ఐ హ్యావ్ టు టాక్ on the women, అటువంటి హైయర్ అఫీషియల్ స్టేజ్ లో ఉండి కూడా హౌ కెన్ దే యూజ్ దట్ rude tone? I don't understand it. Okay, Indian government, Indian police has got this kind of unnecessary thought process, showing the authority on the public, showing the authority on the common man. What are they going to achieve? I'm not understanding, Sudarshan garu. Okay, let me say sorry, sir. 2 minutes more, sir. Okay. Sir, you requested the couple to speak on a WhatsApp video call. It's fine, sir. But who is going to answer? Will the police investigate all the complaints thoroughly as per law, including the complaint that the couple gave in the month of October, November, sir? Answers have to come, no, sir. Somebody has broken the law. All we are saying, as per law, prima facie investigate the case. Why the police are not doing their job, sir? And not all, some police officers. Most of the police officers are good people, but some police officers think they are above the law. They are public servants, sir. They will be held accountable if they break the law. Anybody. Why should it be special for them? వాళ్ళు చట్టాన్ని ఉల్లంఘిస్తే 100% మనం మాట్లాడదాం. ఒకసారి మీరైతే వీడియో కాల్ అట్లా చేసి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయితే 100% దీనిపైన మనం చూద్దాం. దీని గురించి ఇంకా ఓకేగా మీకు ఓకే కదా? ఓకే సార్. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పిందా ఇంకా? ఓకే కదా? వన్ సెకండ్ సుదర్శన్ గారు చెప్పండి. ఫైనల్ గా మా వైఫ్ మాట్లాడుతున్నారు. చెప్పండి. నా సర్టిఫికెట్స్ ఎప్పుడైతే వాళ్ళు తీసేసుకున్నారో, అసలు నేను వాళ్ళ ఇంటికి రాలేదని చెప్పి కంప్లైంట్ చేశారు పోలీసులు ఫోన్ చేసినప్పుడు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అసలు నేను రాలేదని చెప్పారు. రాలేదని చెప్పిన తర్వాత మా మదర్ రాసిచ్చింది సర్టిఫికెట్స్ అవన్నీ, నేను తీసుకోలేదని రాసిచ్చింది. తర్వాత అదే విషయము మా అమ్మమ్మని అడిగితే మీ మమ్మీయే తీసుకుంది, మాకు సంబంధం లేదు, అమ్మ మాతో మాట్లాడట్లేదని చెప్పారు. ఓకే సార్ కి రికార్డింగ్ పంపించు. ఇప్పుడు ఇది వర్కింగ్ వీసా మీకు పంపించాలి. వర్కింగ్ వీసా ఆల్రెడీ స్టాంప్ అయి ఉంది. అది మళ్ళీ వేరే కొత్త పాస్పోర్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు సుదర్శన్ గారు ఇప్పుడు అది వ్యాలిడ్.
అప్పుడు ఆ వర్క్ వీసా ఏదైతే ఉందో వాళ్ళు తీసుకున్నారు పాస్పోర్ట్. అంత ఈజీ కాదు. పాస్పోర్ట్ ఒకటి మళ్ళీ పోయిందని చెప్పి తీసుకోవడం ఈజీ కాదు. చాలా కష్టం. ఫస్ట్ రావడమే కష్టం అంటే మళ్ళీ రెండోసారి అంటే ఇంకా కష్టం అవుతుంది. రైట్. ప్లస్ మళ్ళీ ఆ విజిటర్ వీసా, అది వర్క్ పర్మిట్ రావడం అంత ఈజీ కాదు. అది రాదు కాబట్టే మళ్ళీ విజిటర్ వీసా తీసుకొచ్చి ఇక్కడ ఆమె 4 months 5 months నుంచి ఖాళీగా ఉంటా ఉంది. ఒకవేళ అదే వర్క్ వీసా ఉండి ఉంటే ఈమె మంచిగా 4-5 months నుంచి జాబ్ చేసేది కదా. రైట్. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉంటది అంటే కెనడాలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి ఉంటది ఇక్కడ. అంటే రైట్, అంత కష్టంగా ఉంటది ఇక్కడ. అంటే మేము మళ్ళీ కొత్తగా వచ్చాం కదా, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా అట్లనే ఉంటది. You make a complaint in the National Human Rights Commission and State Human Rights Commission. Let all the people be held accountable. This is totally unacceptable where a young couple is being bullied. Yes. So చెప్పే విధంగా మనం వీడియో చేద్దాము, లేకపోతే వీడియో కాల్ చేద్దాం వాళ్ళ అమ్మమ్మతో. వీడియో కాల్ అది చేద్దాం. రైట్. మీ మాటను బట్టి డెఫినెట్లీ వి రెస్పెక్టెడ్. రైట్. అండ్ వి విల్ గెట్ అది చేద్దాం. తర్వాత కూడా రిపీట్ అయితే మనం చూద్దాం, మాట్లాడదాం. మనం కనెక్ట్ అయ్యి తర్వాత మనం ఎలా ప్రొసీడ్ అవుదాము మనం వి విల్ డిస్కస్ అండ్ డిసైడ్. 100%. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద అక్కడ కెనడాలో ఉంటున్నటువంటి జంట చెప్తున్నటువంటి మాట. మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాం. చాలా మమ్మల్ని మా పేరెంట్స్, మా తల్లి చాలా ఇబ్బంది పెట్టింది, తర్వాత మా అమ్మమ్మ ఇబ్బంది పెట్టింది. కానీ అసలు యాక్చువల్గా మేము ఎంత చెప్పినా కానీ దీని గురించి పట్టించుకోలేదు. అసలు యాక్చువల్గా మేము బతికే ఉన్నామంటే మేము చనిపోయినట్టుగా కూడా, అంటే అమ్మాయిని చంపేసిండ్రు అనే కంప్లైంట్ కూడా ఇచ్చిండ్రు. అయితే అమ్మాయిని చంపేయడం ఒకటి, తర్వాత ఒకటి మిస్సింగ్ కేసు ఒకటి, ఈ రకరకాలుగా కేసులు పెట్టేసి ఇక్కడ పోలీసుల నుంచి మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మాకు రకరకాలుగా ఇబ్బంది అయిపోతుంది, మానసికంగా మేము కనీసం ఉండలేకపోతున్నాం. అయితే ఇక్కడ వర్క్ వీసా ఉంటే కూడా ఆ వర్క్ వీసాను కూడా ఇక్కడనే తీసుకొని వాళ్ళ అమ్మనో లేదంటే వాళ్ళ బంధువులు మొత్తం మీద దాన్ని ఖతం చేసి పడేసిండ్రు. దానివల్ల మేము రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక 5 నెలల నుంచి అమ్మాయి కూడా జాబ్ లేకుండా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. అయితే వాళ్ళ ఆస్తిలో వాటా అడగట్లేదు మేము. దానికి సంబంధించి మేము సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఇదివరకే సంతకం పెట్టేసినాము. అయినప్పటికీ ఈ అమ్మాయి మనసు మార్చేసి మొత్తం మీద మమ్మల్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము వెల్ సెటిల్డ్, అన్ని రకాలుగా మేము సెటిల్ అయి ఉన్నాము, అన్ని రకాలుగా మేము అంటే స్థిరపడి ఉన్నాము. కాబట్టి మా బతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు అని చెప్పేసి ఆ జంట అంటా ఉంది. కాబట్టి కెనడాలో ఉన్నటువంటి జంటకు సంబంధించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి. నిజంగా ఒకవేళ అంటే ఎవరికైనా పేరు ఉంటుంది, అంటే ఒక రకంగా బాధ ఉంటుంది. అంటే మనం అనుకున్నటువంటి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అనుకుంటే అంటే ఎవరో అబ్బాయిని పెళ్లి చేసుకుంది తర్వాత అనేటువంటి అట్లా ఉంటుంది. అంటే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇటువంటి బాధ ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు అంటే జీవితంలో స్థిరపడ్డరు, తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, తర్వాత మేము చక్కగా ఉంటాము, తర్వాత ఆస్తులు వాటాలు బీటాలు మాకేం అవసరం లేదని చెప్తున్నప్పుడు మాత్రం ఇటువంటి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆ జంట చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి వీడియో కాల్ మాట్లాడిస్తే మాకు కూడా ఓకే అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఒకసారి వీడియో కాల్ మాట్లాడతామని కూడా వీళ్ళు కూడా అంటా ఉన్నారు. చూద్దాం, ఒకవేళ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత కూడా మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ క్లోజ్ అయితే చాలా సంతోషం, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, తర్వాత వీళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఒకవేళ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం డెఫినెట్గా దానికి సంబంధించి మనం కూడా క్యూన్యూస్ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతుంది. ఆ తర్వాతనే ఈ లెక్కంతా తేలిపోతుంది. ఇది ఇవాల్టి అంటే స్పెషల్ స్టోరీ ఇక్కడ కెనడా నుంచి, తర్వాత ఇక్కడ హైదరాబాద్లో గ్యాల్విన్ గారు, తర్వాత ఇక్కడ స్టూడియో నుంచి నేను. మొత్తం మీద జరుగుతున్నటువంటి అంటే ప్రేమ వివాహాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.